ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు, దళితులు మాట్లాడడానికే వీలు లేదు, నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 4.5 ఏళ్లలో 6,000 పైన దళితుల పైన కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశారు, వేధింపులకు గురి చేశారు. ఒక్క సంఘటన కూడా స్పందించలేదు. కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ అహంకారం ఏంటి, మీ పెత్తనం ఏంటి? చంపి డోర్ డెలివరీ చేస్తే దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 13వ తారీఖు వస్తుంది, దళితులందరూ ఇటుకండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇంకో పక్క బీసీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు. మీకు రుణపడి ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వస్తానే 30 స్కీముల్ని, పథకాలను రద్దు చేశాడు. ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్కు నిధులు లేవు, చేనేతలకు సబ్సిడీలు లేవు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్లు కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు. నేను బీసీలకు ఒకటి హామీ ఇచ్చాను, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాకుండా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా నేను, ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీళ్ళు. నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా.